మనోజ్ ఫ్రెండ్ ఉండి మనోజ్కి ఇలా అంటూ ఉంటాడు వస్తున్నప్పుడు అచ్చ బిచ్చగాళ్ళలాగే ఉన్నావు బ్రో అని అంటూ ఉంటాడు. అక్కడ మనోజ్ వాసు నవ్వట్లే అని మూసుకొని వస్తూ ఉంటాడు. అక్కడ ఉండే వాళ్ళ ఫ్రెండ్ అద్దాలు తీ బ్రో అని అంటుంటాడు. నాకు అద్దాలు లేకుండా కనపడదు బ్రో అని అంటూ ఉంటాడు. సరే కూర్చో, ఇక్కడికి రా కూర్చో అని అంటూ ఉంటాడు. ఎందుకు బ్రో అని అడుగుతుంటాడు. బ్యాగ్లోంచి గిన్నె బూడిద తీసుకుంటాడు. ఇదేం బ్రో అని అడుగుతూ ఉంటాడు. ఇది బూడిద మసి అని అంటుంటాడు. అది అద్దాలు తీ అని అంటూ ఉంటాడు. నా లైఫే బూడిద పాల వేసింది బ్రో అని అంటూ ఉంటాను. మనోజ్ అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్ అద్దాలు తీ అని అంటూ ఉంటాడు. ఎందుకు అని చెప్తే ఆ మసి అంటిస్తూ ఉంటాడు ముఖం నిండా అంటించినాక అక్కడ ఉండే మనోజ్ వెళ్ళలేం బ్రో అని అంటూ ఉంటాడు. ఆ గిన్నె తీసుకుని వెళ్ళు, తీసుకో అని అంటూ ఉంటాడు. తీసుకో తదా వస్తూ అని అంటూ ఉంటాడు. వెళ్ళి పోయి అడుక్కోపో అని అంటుంటాడు. ఇది దీవించడం లేదు బో, శాపించడం ఉంది అని అంటుంటాడు. అక్కడ నుంచి లేచి వెళ్తూ ఉంటాడు మనోజ్. అక్కడ నుండి గుడికి వెళ్ళి అందరూ పిచ్చగాళ్ళు కూర్చొని ఉంటారు. అక్కడ వెళ్ళి అడుగుతూ ఉంటాడు. ఎక్స్క్యూజ్ మీ సైడ్ ప్లీజ్ అని అంటూ ఉంటాడు. మీది ఏరియా ఇది, మీరు తరతరాలు అడుక్కునే ఏరియా ఇది అని అంటూ ఉంటాడు. నేను తరతరాలు అడుక్కునే ఫ్యామిలీ నుంచి మాది డీసీ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఫ్యామిలీ నాది అని అంటూ ఉంటాడు మనోజ్. అక్కడ భిక్షగాడు ఉండి రే అది వీడు లక్షలు మింగేసి ఈ స్థితికి వచ్చేసినాడు రా అని అంటూ ఉంటాడు. అప్పుడు వీడికి ఎలా అర్థమైంది అని అంటుంటాడు. బాబు అని అంటూ ఉంటాడు. కొత్త బిచ్చుగాడ నువ్వు ఇక్కడ కూర్చోనాలంటే మా దగ్గర బిచ్చుగాడలో 4 లక్షలు కట్టి కూర్చోనలే అని అంటూ ఉంటాడు. మనోజ్ ఉండి 4 లక్షల, అదే 4 లక్షలు ఉంటే ఇక్కడికి ఎందుకు వస్తాను బ్రో అని అంటూ ఉంటాడు మనోజ్. నేను పర్మనెంట్ జాబ్లో కంటిన్యూ చేసడం రాలేదు బ్రో, అది సినిమాలో నా పరిహారం చేసుకున్నాక వచ్చినాను అని అంటూ ఉంటాడు మనోజ్. అక్కడ నుండి భిక్షగాడు మీ అమ్మ కూడా హాస్పిటల్లోనే ఉంది అని అంటూ ఉంటాడు. అక్కడున్న మనోజ్ మా అమ్మ నన్ను ఇలా చూసి మా అమ్మ కరెక్ట్ హాస్పిటల్లో పడిపోతుంది అని అంటూ ఉంటాడు. అక్కడ మనోజ్ పోనీ లేరా లాస్ట్కి అడుక్కున్నా కూడా సిద్ధపడినా అంటే ఏం కష్టం వచ్చింది అని అంటూ ఉంటాడు. రా ఇక్కడ కూర్చో అని అంటూ ఉంటాడు. అక్కడ పోయి మనోజ్ కూర్చోంటాడు. వాళ్ళ పక్కలో వాసన తట్టుకోక ముక్కు ముగుసుకుంటుంటాడు. బిచ్చగాడు ఉండి ఇలా చెప్తుంటే వీడి చేయి చాలా మంచి వీడి దగ్గర నుంచి చేయించుకుంటే నీ డబ్బులు ఉంటాయి. మనోజ్ ఉండి ఎక్స్క్యూజ్ మీ 1 రూపీ ప్లీజ్ అని అంటూ ఉంటాడు. అలా కాదు అడుకొని ఇలా నేను చూపిస్తాను చూడు. అయ్యా నేను 2 రోజులు అయిందయ్యా తినుకోకుండా కడుపు మాడిపోతుందయ్యా అని అంటూ ఉంటాడు. అక్కడ గ్యాస్ట్రిక్ అయ్యి అని అంటూ ఉంటాడు. అక్కడ ఆవిడకి సోడా తాగలికి తినింది అరగలేదు అని అంటుంటాడు. మనోజ్ పక్క పిల్లోడికి అడుగుతూ ఉంటాడు. ధర్మం చేయండి అయ్యా అని అంటూ ఉంటాడు. అక్కడ పిచ్చగాడు తలకాయ మీద ముట్టి గిన్నెలోకి వేస్తూ ఉంటాడు. మనోజ్ గిన్నెలో నుంచి తీసి మనోజ్ ఆలోచిస్తూ ఉంటాడు. అడుక్కునే దగ్గర నుంచి అడుక్కున్నాను, ఎట్లా పరిస్థితి వచ్చింది అని అంటూ ఉంటాడు. బిచ్చగాడు ఉండి మనోజ్కి సరే అడుక్కో అని అంటుంటాడు. అక్కడ ఉన్న మనోజ్ లేచి అమ్మ అందరూ అమ్మ అని అంటూ ఉంటారు. అక్కడ ఉన్న అందరూ ఇంకొక అప్ప కూడా వస్తూ ఉంటాడు. అక్కడ కూడా అమ్మ అని అంటూ ఉంటాడు. బేజార్లో కూర్చొని అడుస్తాడు. మనోజ్ ఆకలిగా ఉంది అని అంటూ తినలేదు పొద్దునుంచి అని అనుకుంటుంటాడు. అక్కడున్న భిక్షగాడు ఏమైనా తింటావా అని అడుగుతూ ఉంటాడు. భిక్షగాడు అక్కడున్న మనోజ్ తింటాను అని అంటాడు. మనోజ్ అక్కడున్న భిక్షగాడు పిజ్జా ఓకేనా అని అడుగుతూ ఉంటాడు. అక్కడున్న మనోజ్ సరే అని అంటూ ఉంటాడు. మనోజ్ ఫ్రెండ్ మనోజ్కి ఫోన్ చేస్తూ ఉంటాడు. అక్కడున్న మనోజ్ లిఫ్ట్ చేసి హలో బ్రో చెప్పుకోరా అని అక్కడున్న మనోజ్ ఫ్రెండ్ చెప్పేదంటే మర్చిపోయాను బ్రో, ఈరోజు నువ్వు ఉపాధి ఉండాలి, పొద్దు నుంచి ఏం తినకూడదు సాయంత్రం వరకు అని అంటుంటాడు. అక్కడున్న మనోజ్ షాక్ అయ్యేస్తాడు. ఆటోలో వస్తూ ఉంటుంది. మీనా ఆటోలో నుంచి దిగి లోపలికి వెళుతూ ఉంటుంది. చొప్పలిడిసి అక్కడున్న లోపలికి వెళ్ళి కుడివైపు నుంచి దానం చేసుకుంటూ వెళుతూ ఉంటుంది. ఆ పక్కల మనోజ్ చూసుకోకుండా ఆవిడకి చూస్తూ ఉంటాడు. ఒక్కసారి షాక్ అయ్యేస్తాడు మనోజ్. కుడివైపు నుంచి దానం చేసేది అయిపోయింది. ఆ పక్కల ఎడం వైపు నుంచి దానం చేసుకుంటూ వస్తూ ఉంటుంది. మనోజ్ షాక్ రాలేగా ఉండి ఇలా ఇప్పుడు ఏం చేయాలి అని అంటూ ఉంటాడు. అక్కడ మనోజ్ ముసుగు వేసుకుంటూ ఉంటాడు. తలకాయ మీద అక్కడ ఉన్న మీనా చుడుకోకుండా వేస్తూ ఉంటుంది. గిన్నెలోకి వేసి వెళుతూ ఉంటుంది లోపలికి. సడన్లీ తిరిగి చూస్తూ ఉంటుంది, ఎవరు అని చూస్తూ ఉంటుంది. అలానే చూస్తూ దగ్గరికి వెళుతూ ఉంటుంది మీనా. అక్కడున్న మనోజ్ మీనాకు తెలిసే బాలుకు తెలిసే ఊరంతా తెలుస్తుంది అని అంటుండే. ఈ కళ్ళజోడు ఎక్కడో చూసినట్లుంది కదా అని అనుకుంటూ ఉంటుంది మీనా. అక్కడున్న ఏ ముసుక్తి అని అంటూ ఉంటాడు. లేదు అని అంటూ ఉంటుంది అక్కడున్న మనోజ్. అలాగే ముసుగేసుకుని అలాగే ఉంటాడు, మూతి మూసుకుంటూ.
అక్కడున్న మీనా ముసుగు తీసి ఒక్కసారి షాక్ ఏడుస్తుంది మీనా. అక్కడున్న మనోజ్ కూడా ఒక్కసారి షాక్ ఏడుస్తాడు. అక్కడున్న మీరా అని అంటూ ఉంటుంది. అక్కడున్న మనోజ్ ఎవరమ్మా మీరు అని అడుగుతూ ఉంటాడు. మీనా షాక్ ఏడుస్తుంది ఆ మాటని. ధర్మం చేయండి అమ్మా అని అంటూ ఉంటాడు మనోజ్. అక్కడున్న మీనా ఆపండి, మీరే అని నాకు తెలుసు, మీకు ఏమైంది, మీకు ఎంత ఉద్యోగం దొరకపోతే అడుక్కుని తినాలా, ఫస్ట్ ఇక్కడి నుంచి లేయండి, అత్తయ్యకి తెలిసి గుండె ఆగిపోతుంది, మావ గింతిరిసి అంటే పరువు తీస్తున్నావు అని నిన్ను ఇక్కడే కూర్చొని అడుక్కుతున్నామని అంటారు, లేయండి ఫస్ట్. అక్కడున్న మనోజ్ లేడు, ఊరికి తలకాయ తిరుగుకుంటూ ఉంటాడు. అక్కడున్న రోహిణి మా ఆయనకి తెలిస్తే అని అంటూ ఉంటాడు. పక్కలో భిక్షగా నుండి అమ్మ 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 అని అంటుంటాడు. అక్కడున్న మనోజ్ కూడా అమ్మ 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 అని అంటూ ఉంటాడు. అక్కడున్న మీరు అందరు తీసుకోండి అని ఒక అమ్మ డబ్బులు వేస్తూ ఉంటుంది, సరే అని అంటూ ఉంటాడు. అక్కడుండే మీనా అయ్యో దేవుడు కర్మ కర్మ అని అంటూ ఉంటాడు. అక్కడున్న మనోజ్ చూస్తూ ఉంటాడు. మీరెవరో నాకు తెలియదు, ధర్మం చేయండి అమ్మా అని అంటూ ఉంటాడు. అక్కడ మీనా నేను ఎవరో తెలియదా మీకు అని అడుగుతూ ఉంటుంది. అక్కడ ఉన్న మనోజ్ ఊరికి ఉంటాడు. మీరు ఎవరినో చూసుకొని ఎవరినో అనుకుంటున్నారు తల్లి అని అంటూ ఉంటుంది. అలాగా లక్షలు మింగినోడా అని అంటూ ఉంటుంది. అక్కడున్న బాలు ఒక్కసారి షాక్ ఏడుస్తాడు. పార్క్లో పనుకున్నవాడా అని అంటూ ఉంటుంది. అక్కడున్న మనోజ్ ఇంకోసారి కోపంలో చూస్తూ ఉంటాడు. అలానే పల్లీలు తినేవాడా అని అంటూ ఉంటుంది. అక్కడున్న మనోజ్ సరిగా ఏమి బాలలాగా మాట్లాడతామేమి అని అంటూ ఉంటాడు మనోజ్. అక్కడున్న ఇప్పుడు చెప్పండి, మీరు మీ తమ్ముడు తిట్టినప్పుడు అంతా ఇలాగే రోషంగా చూస్తున్నట్టు కదా, అదే చిట్కా నేను వాడాను, ఫస్ట్ మీరు లేయండి అని అంటూ ఉంటుంది. అక్కడున్న మనోజ్ నేను లేయను అని తలకాయ దించుకొని తలకాయ ఊపుతూ ఉంటాడు, నేను లేయను అని. అక్కడున్న నేను అయ్యో అని ఆలోచిస్తూ బయటికి వెళుతూ ఉంటుంది. అక్కడున్న బయటికి వెళ్ళి ఫోన్ చేద్దామని అనుకుంటూ ఉంటుంది, వెళుతూ ఉంటుంది. అక్కడున్న మనోజ్ అమ్మయ్య వెళ్ళిపోయింది అని అనుకుంటూ ఉంటాడు మనోజ్. అక్కడున్న మీనా కిందకు వచ్చి బాలుకి ఫోన్ చేస్తూ ఉంటుంది. అక్కడున్న బాలు డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. పక్కకి ఆపి హలో చెప్పు మీనా అని అంటూ ఉంటాడు బాలు. ఏమండి నేను గుడికి వచ్చానండి అని అంటూ ఉంటుంది మీనా. అక్కడున్న బాలు మంచిది, మా అమ్మ అమ్మలాగా మారాలని దేవుని మొక్కుకో అని అంటూ ఉంటుంది. అమ్మలాగా అమ్మోర్లా మారిపోతుంది అని అంటూ ఉంటుంది. అక్కడున్న బాలుని ఎందుకు అని అంటూ ఉంటాడు. మీరు తొందరగా గుడికి రండి అని అంటూ ఉంటుంది. ఎందుకు ఆటలు దొరకట్లేదా అని అంటూ ఉంటాడు బాలు. మీనా ఉండి లేదు మాటలే దొరకట్లేదు అని అంటూ ఉంటుంది. అక్కడున్న బాలు ఏమైంది, ఎక్కడున్నావు నువ్వు అని అంటూ ఉంటాడు బాలు. అక్కడున్న మీనా నన్ను ఎత్తుకొని గుడికి తీసుకొచ్చారు కదా, ఆ గుడికి వచ్చాను, మళ్ళీ ఎత్తుకున్నలా అని అంటూ ఉంటాడు బాలు. మీరు నన్ను ఎత్తడం కాదు, మేము తలపై ఎత్తుకునే పని జరుగుతూ ఉంది. బాలు ఉండి మేము తల ఎత్తుకునే విషయమా, ఏంటది, మీ అన్నయ్య ఇక్కడ తల దించుకోవడం పని చేస్తున్నాడు, ఈ తలకాయ ఎత్తడం దించడం విషయం పక్కన పెట్టు, వాడు మనోజ్ ఎందుకు అక్కడ చేస్తున్నాడు అంటే అక్కడ మీనా ముష్టి ఎత్తుకుంటున్నాడు అని అంటూ ఉంటాడు. అక్కడ బాలు ఎంత కోపం ఉంటే అలా మాట్లాడతాం ఏంటి అని అంటుంటాడు. మీనా ఊరికి చూస్తూ వింటూ ఉంటుంది. వాడు పార్కులో పనుకోవడానికి కదా, గుడి దగ్గర ఏం చేస్తున్నాడు అని అంటూ ఉంటాడు బాలు. గుడి ముందు కూర్చొని ముష్టి ఎత్తుకుంటున్నాడండి అని అంటూ ఉంటుంది. అక్కడున్న బాలు మళ్ళీ అదే మాట. వెటర్నరీకి కూడా ఒక కత్తి ఉండాలి, వాడు డిగ్రీ మీద డిగ్రీ చేస్తున్నాడు కదా, వాటితో పాటు దీన్ని కూడా డిగ్రీ మీద డిగ్రీ చేస్తున్నాడు, తల్లో ధర్మం చేయండి తల్లో అని అంటూ ఉన్నాడు. బొచ్చు పెట్టుకుని అడుగుతున్నాడు, నిజం చెప్పు అని అంటూ ఉంటున్నాడు బాలు. అక్కడున్న మీనా దేవుడా నేను నిజమే చెప్తున్నానండి అని అంటూ ఉంటుంది మీనా. నాకు అయోమయంగా ఉంది, నాకు బాధగా ఉందండి అని అంటూ ఉంటుంది మీనా. నువ్వు ఎవరు చూసుకుని ఎవరు అనుకున్నావో అని అంటూ ఉంటాడు అక్కడున్న బాలు. ఆ లక్షాయి మింగులో చూసి చిచి మీ భాష నాకు వస్తూ ఉంది, నేను గుర్తుపెట్టుకొని నటిస్తుంటే మీరు పిలిచినట్టే నేను పిలుస్తున్నాను, నువ్వేం బాలులాగా అంటున్నావేమిటి అని అంటూ ఉన్నాడు. మీరు తొందరగా రండి, మీ అన్నయ్య అడుక్కు తినేలాగా అయిపోతున్నాడు అని అంటూ ఉంటుంది మీనా.
అని అడుక్కుడి పూజ చేసి అదే డబ్బులు తీసుకుని తినేకి పోతాడు మీ అన్నయ్య. మీరు తొందరగా రండి అని అంటూ ఉంటుంది. అక్కడ ఉన్న బాలు నేను నమ్మలేకపోతున్నాను, సరే నేను వస్తున్నాను అని అంటూ ఉంటాడు బాలు. అక్కడున్న మనోజ్ మీనా చూసేసింది, అయ్యో ఇప్పుడు ఏం చేయాలి అని అంటూ ఉంటాడు. అక్కడున్న బాలు మీనా వచ్చి రే ఏంట్రా ఇది అని అంటూ ఉంటాడు బాలు. ఈ బొచ్చేంట్రా, ఏమైందిరా నీకు బాబు, నాకు ధర్మం చేయండి బాబు అని అంటూ ఉంటాడు మనోజ్. అక్కడున్న మీనా షాక్ అయ్యి బాలు వైపు చూస్తూ ఉంటుంది. అక్కడున్న బాలు ఏయ్ లేరా ఫస్ట్ లేరా అని అంటూ ఉంటాడు బాలు. అక్కడున్న నేను లేను అని అంటూ ఉంటాడు మనోజ్ ముసుగేసుకుని ఇంట్లో పిలుచుకొని వచ్చింటాడు. ఎవరం బుద్ధి బుళ్ళు ఉన్నాడు ఇంట్లోకి రానిస్తాడా అని అంటూ ఉంటుంది ప్రభావతి. అక్కడున్న బాలు ఒక్కసారి చూస్తూ ఉంటాడు. అలానే అక్కడున్న మనోజ్ అమ్మా అని అంటూ ఉంటాడు. అక్కడున్న ప్రభావతి నువ్వు అమ్మా అని అన్నావంటే అప్పుడ కర్ర తీసుకొని విరిగేలా కొడతాను అని అంటూ ఉంటుంది ప్రభావతి. అక్కడున్న మనోజ్ ముసుగు తీసాడు. అక్కడున్న ప్రభావతి మనోజ్ చూసి ఒక్కసారి షాక్ ఏడుస్తుంది. అక్కడున్న సత్యం గారు కూడా ఒక్కసారి షాక్ ఏడుస్తాడు. అక్కడున్న రోహిణి కూడా షాక్ ఏడుస్తుంది చూసి మనోజ్ని చూసి. ప్రభావతి నుండి మనోజ్కి ఏంట్రా ఇలా అయిపోయావు అని అంటూ ఉంటుంది. అక్కడున్న మనోజ్ డబ్బులు అడిగితే ఎవరు ఇవ్వలేదు కదా అని అంటూ ఉంటాడు మనోజ్. ఒక్కసారి షాక్ అయిపోతుంది ప్రభావతి. అక్కడున్న రోహిణి నీ డ్రీమ్ తప్పకుండా నెరవేరుతుంది అని అంటూ ఉంటుంది. అక్కడున్న మనోజ్ చూస్తూ ఉంటాడు రోహిణిని. ప్రభావతి కూడా చూస్తూ ఉంటుంది. మీకు ఇష్టమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.